హ్మ్. అంటే ఇక్కడ ఈ నాళాల్లో బ్లాక్ అయిపోయినటువంటి ఈ బ్లడ్ ఏదైతే ఉంటుందో ఈ వేస్ట్ బ్లడ్‌ని దాన్ని క్లియర్ చేస్తారా? లేకపోతే కంప్లీట్‌గా ఆ నాళాన్ని బ్లాక్ చేస్తారా? ఎలా? కంప్లీట్‌గా చాలా మంచి ప్రశ్న ఇది. లేజర్ ట్రీట్‌మెంట్‌లో క్లాట్ తీస్తారా అని అడుగుతారు చాలామంది. వెరీ హ్మ్. కామన్ క్వెషన్ ఇది. సో, క్లాట్ తీయం. అక్కడ బ్లడ్ ఏం క్లాట్ అవ్వలేదు. హ్మ్. ఆ బ్లడ్ ఉండకూడని చోట ఎక్కువ సేపు ఉండిపోతుంది. సో, హ్మ్. ఆ పాడైన రక్తనాళం ఏదైతే ఉందో దాని వరకు మనము బ్లాక్ చేసేస్తాం. అంటే ఈ హీట్ ఎనర్జీ ఇచ్చి ఆ రక్తనాళాన్ని కరిగిచ్చేస్తాం. సో, అక్కడ ఆ రక్తనాళం లేకుండా చేస్తాం. మరి మ అలా అలా బ్లాక్ చేయటం వల్ల ఫర్దర్‌గా నెక్స్ట్ ఇష్యూ ఉండదా? మరి నెక్స్ట్, ఈ బ్లడ్ వెళ్ళాలి గదా! నెక్స్ట్ కామన్‌గా అడిగే క్వెషన్ కూడా ఇదే. నెక్స్ట్ రక్తనాళం మరి అక్కడ అది తీసేస్తే మరి డాక్టర్ గారు మరి దాని పని ఎలాగా? మరి హ్మ్. ఆ రక్తం ఎలాగా ఎవరు తీసుకుంటారు? ఇందాక మనం డిస్కస్ చేసుకుంటున్నట్టు డీప్ వెయిన్ అనేది చాలా ముఖ్యమైన రక్తనాళం అని చెప్పాం. యెస్. ఎప్పుడైతే మనకు డీప్ వెయిన్‌లో రక్తం పైకి వెళ్తుందో దట్ ఈస్ ద మెయిన్ బ్లడ్ వెసల్. ఇది సూపర్ఫిషియల్ సిస్టమ్. హ్మ్. సో, రక్తం అంతా డీప్ వెయిన్‌లోకి వెళ్తేటప్పుడు డీప్ వెయిన్ నుంచి చక్కగా ప్రాపర్‌గా పైకి వెళ్ళిపోతుంది. సో, హ్మ్. అందుకనే మనకి ఆ రక్తనాళం గూడా డ్యామేజ్ అంటే ఏదైతే మనం కరిగిస్తున్నామో దానివల్ల ఈ పేషెంట్‌కి ఏ ప్రమాదము రాదు. ఓకే. సో, చాలామంది అపోహలో ఉంటారు. దీనివల్ల మనం కరిగిచ్చేస్తున్నాం గదా! మరి ఆ పని ఎవరు చేస్తారంటే హ్మ్. డీప్ వెయిన్ అనేది మెయిన్‌గా తీసుకుంటది.